సురేఖ గారు చదివినిపించండమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం అమ్మా. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ 14 పాస్టర్ గారు. మొదటిగా 1 కొరింథియన్స్ చాప్టర్ 10 verse 11 అమ్మా. తర్వాత రోమన్స్ 15:4. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 verse 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. లేఖనం ఎందుకు రాయబడేను? బుద్ధి కలుగుటకై రాయబడేను. రెండో కారణమమ్మా 15వ అధ్యాయం రోమిలికి రాసిన 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ అమ్మా. రెండో కారణము మనకి నిరీక్షణ పుట్టించుటకై. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దాని తర్వాత మనము స్లైడ్ షోకి వెళ్దాము. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో ఎంతో ప్రయాసంతో తండ్రి ఇద్దరు సహోదరులు బ్రదర్ ఇజ్రాయిల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి వేదిక మీద ఈ దినం జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ సాయంత్రం వేళ వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రం విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో October 2 సెమినార్ తర్వాత చాలా మంది న్యూ కమర్స్ మన అలర్ట్ అండ్ అవేక్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు బైబిల్ స్టడీలో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళ బెనిఫిట్ కొరకే నేను కొంచెం రీవైండ్ చేశాను మన బైబిల్ స్టడీని. అంటే వాళ్ళు మొదటి నుంచి లేరు కాబట్టి కొన్ని విషయాలు ఇప్పటి వరకు అది నేను వాళ్ళతో ఇంకా పంచుకోలేదు కాబట్టి నేను ఆ విషయాలన్నీ కూడా తెలియచేశాను. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఆ ఇంట్రొడక్షన్ ఎండ్ చేస్తున్నాము. ఈరోజు 36వ అధ్యాయంకి మనం వచ్చేస్తాము. దానికంటే ముందు మనము బైబిల్ స్టడీలో వాడే ఆ పద్ధతి ఏంటో ఒకసారి మీకు గుర్తు చేసేసి ముందుకు వెళ్తాను. విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. బైబిల్ స్టడీలో మనం తీసుకునే 3 అడుగులు, ఆ 3 అడుగులు తీసుకుంటేనే, ఆ 3 steps మనం తీసుకుంటేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశములు మనము సాధించినట్టు. మనం ప్రతి పుస్తకంలో అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం చదువుతూ ముందుకు వెళ్తుండగా మొదటిగా అధ్యాయము, వచనం దాని మీద మనం ఫోకస్ చేస్తాం. దాన్ని ఏమంటాము? అబ్జర్వేషన్. రెండవది ఇంటర్ప్రిటేషన్. ఏ వాక్య భాగం మీద మనం ఫోకస్ చేస్తామో దాని అర్థం ఏంటో మనము అర్థం చేసుకుంటాం. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. మూడవది అప్లికేషన్. అంటే నేర్చుకున్న పాఠములు, అర్థం చేసుకున్న పాఠములు మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. అదే బైబిల్ స్టడీ ప్రాముఖ్యమైన గురి అయి ఉన్నది. ఆ 3వ భాగం లేకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశములు మనం సాధించినట్టు కాదు. 2 వాక్య భాగములు నేను చదివించాను సహోదరి సురేఖతో. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఒకటి బుద్ధి కలుగుటకై, రెండోది ఏంటి? నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత వాళ్ళలో
ఎంతమంది కానాన్ దేశం చేరారండి? అన్మ్యూట్ ఒక్కరే, చేసుకోండి. ఓన్లీ వన్. ఇద్దరేనా? ఒక్కరేనా? ఇద్దరు ఇద్దరు ఆన్సర్. కాలేబు యెహోషువ. ఇద్దరు చేరారు. వేరేళ్ళందరూ కూడా అరణ్య మార్గంలో అవిధేయత చేత నశించిపోయారు. సో బుద్ధి కలుగుటకై రాయబడేను లేఖనము అని అంటే అటువంటి అవిధేయత మనం కలిగి ఉంటే మనం పాత్రులం అవుతాం. అందుకు వాక్యము రాయబడి ఉన్నది. మరి కాలేబు యెహోషువాలు ఉన్న ప్రత్యేకత ఏంటి? కాలేబు యెహోషువాలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు దేవుని మాటలకి లోబడారు. వాళ్ళు వాగ్దాన దేశం చేరారు. ఇప్పుడు మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాగ్దాన దేశం అది చిన్న పరలోకం ఈ లోకంలో. ఆ వాగ్దాన దేశం చేరిన తర్వాత అక్కడ ఉన్న ఫలములు వాళ్ళు తింటుండగా, అక్కడ ఉన్న సౌకర్యాలు వాళ్ళు అనుభవిస్తుండగా, అక్కడ ఉన్న ఆశీర్వాదంతో కూడిన వాతావరణంని వాళ్ళు రుచి చూస్తుండగా వాళ్ళు చూపించిన విధేయత పెద్ద గొప్ప త్యాగంగా వాళ్ళకి అనిపిస్తుందా ఆ దీవెనలు పొందిన తర్వాత? చెప్పండి, మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వాళ్ళు విధేయత చూపించారు, త్యాగపూర్వకమైన విధేయత చూపించారు. కానీ ఆ వాగ్దాన దేశం చేరి అక్కడ ఉన్న బహుమానాలు, అక్కడ ఉన్న దీవెనలు అన్నీ కూడా రుచి చూసినప్పుడు వాళ్ళు చేసిన త్యాగం పెద్ద త్యాగంగా వాళ్ళకి అనిపిస్తుందా? అనిపించదు. అందుకే నిరీక్షణతో కూడిన ఇంకొక మాట కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం విధేయత చూపిస్తుంటే, అవును కొన్ని శ్రమలకు మనం గురి అవుతుండొచ్చు, కొన్ని ఇబ్బందులకు మనం గురి అవుతుండొచ్చు, కానీ చివరిలో గొప్ప బహుమానాలు ఎలాగుంటాయంటే, నేను సహోదరి సురేఖతో ఈ వాక్య భాగం చదివిస్తాను. అమ్మ, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదివించమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కాల శ్రమలు ఎడదగినవి కావదు, దేవుడు మన కొరకు దాచిపెట్టిన బహుమానాలతో పోలిస్తే. సో 2 కారణములు ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది. ఒకటి, బుద్ధి కలుగుటకై అవిధేయత చూపించి మనం దేవుని ఉగ్రతకి పాత్రలం అవ్వకూడదు. రెండోది, నిరీక్షణ పుట్టించుటకై. ఎప్పుడు మనము విధేయత చూపిస్తామో గొప్ప బహుమానాలు దేవుడు మన కొరకు పరలోకంలో సిద్ధపరిచి ఉన్నారు. అది ఒక దినం మనకి నమ్మదగిన దేవుడు ఇవ్వబోతున్నాడు, మాటలు నిలబెట్టుకునే దేవుడు ఇవ్వబోతున్నాడు. సో 2 కారణాలు, ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. బైబిల్ స్టడీ అంటే మనం 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకుంటాం. ఏ వాక్య భాగం అన్నా మనము చదివినప్పుడు, ఆర్ ఏ వాక్య భాగం మీదన్నా మనం ఫోకస్ చేసినప్పుడు, ఆ వాక్య భాగంలో ఏముందో అది మనం అర్థం చేసుకుంటాం. ఇంకా దాంతో కూడింది వేరే ఏమేమి ఉన్నాయో అది కూడా మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు మనకి దేవుని పరిపూర్ణమైన సంకల్పం ఏంటో ఆ అంశం గురించి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. యాక్చువల్గా ద్వితోపదేశకాండం 23వ అధ్యాయంలో మోయాబీలు ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు క్రూరంగా ఇజ్రాయేలీల పట్ల వాళ్ళ అరణ్య ప్రయాణంలో ప్రవర్తించారు అని రాయబడి ఉన్నది. అయితే మోయాబీలకి యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చోట దొరికిందా చివరిలో? ఎవరు ఎవరు ఎవరి పేరు రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో? మోయాబిరాలు ఆమె. చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో జస్ట్ ద్వితోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచనం చదివేసి అరే దేవుడు మోయాబీలని శిక్షించారు, మోయాబీలని శపించారు అని అనుకోదానికి వీల్లేదు. అంటే ఏ మోయాబీలు నిజమైన మనసుతో దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళని దీవిస్తారు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం అపోస్తల కార్యంకి వస్తే, ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువారు, కొంచెం లోతైన మాట మీతో పంచుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులని యెరూషలేములో పరిశుద్ధాత్మ కొరకు కనపెట్టమని అన్నారు. ఎందుకంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో ప్రవేశించలేదు. ఎందుకు ప్రవేశించలేదు అని అంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు రక్తం శిలువ మీద చిందింపబడలేదు.
చిందింపబడిన తర్వాతనే ఆ చిందింపబడిన రక్తంతో వాళ్ళ హృదయాలు కడగబడతాయి, దేవుని ఆలయంగా మార్చుటకు అర్హత పొందుతాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి అని ప్రభువారు అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినంన వచ్చాడు, సూచనల ద్వారా కనిపించాడు, వాళ్ళ అన్య భాషల్లో మాట్లాడారు, ప్రవచించారు. ఇప్పుడు ఎవరు నిజమైన మారు మనసు పొందుతున్నారు? జగతి వినండి, నిజమైన మారు మనసు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. వాళ్ళు మరి అపోస్తుల వలె పైగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలా? లేకపోతే వాళ్ళు 3000 మంది గుంపులో వస్తారా? వాళ్ళు ఏ దినము యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా పెంతెకోస్తు దినం అంగీకరించారు, మొదటి దినం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ గుంపులో వస్తున్నాం? అపోస్తుల గుంపులో ఉన్నామా? 3000 మంది గుంపులో ఉన్నామా? చెప్పండి. గివ్ మీ an answer. No. అపోస్తుల సాక్ష్యం ఏంటి? అపోస్తుల సాక్ష్యము, మేము యేసుని చూచితిమి, తాకితిమి, వింటిమి. కానీ ఈ 3000 మంది సాక్ష్యం బ్రదర్ విజయ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఈ 3000 మంది సాక్ష్యం ఏంటి? వాళ్ళు విశ్వాసంతో విన్న సువార్తని అంగీకరించారు. సో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో మొదటి దినం నుంచి ఉన్నాడు కాబట్టే అపోస్తులే చెప్పట్లేదు, ఆర్ యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తుల ద్వారా వాళ్ళకి చెప్పట్లేదు, మీరు కూడా వెళ్ళి పై గదిలో కనిపెట్టండి పరిశుద్ధాత్మ కొరకు అని. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఫుల్ 360 పర్స్పెక్టివ్ మనము తీసుకుంటాం, అప్పుడు ఫుల్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే నేను 42 సంవత్సరాలు ప్రభుత్వం నడుచుకున్నాను. 42 సంవత్సరాలు నడుచుకున్నప్పుడు అనేక బోధలు నేను విని ఉన్నాను. కొంచెంమంది క్రైస్తవులని ఇన్సెక్యూర్ చేస్తారు. ఎవరు మారు మనసు పొందారు, ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారు, వాళ్ళని ఇన్సెక్యూర్ చేస్తారు. మీరు పై గదికి వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారా అపోస్తుల వలె అని ఇన్సెక్యూర్ చేస్తారు, వాళ్ళని భయపెట్టిస్తారు, వాళ్ళ మనసులో కలవరం పుట్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? 360 పర్స్పెక్టివ్ తీసుకుంటే మనం ఆ 3000 మంది గుంపులో వస్తున్నాం. వాళ్ళు మొదటి దినం నుంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొంది ఉన్నారు కాబట్టి ఆ సత్క్రియలు వాళ్ళు చేయగలిగారు. వాళ్ళ ఆస్తులను నమ్మివేసి వాళ్ళ పేదలకి ఇవ్వడానికి వీలైంది. అది ఆల్ అండర్స్టాండింగ్. దిస్ ఇస్ కాల్డ్ డీప్ బైబుల్ స్టడీ, టేకింగ్ a 360 పర్స్పెక్టివ్. ఓకే, సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి. మనము ఇంట్రొడక్షన్ పోర్షన్లో 7 యుగాల గురించి మనం ధ్యానించాం. ఆ 7 యుగాలు ఏంటి? పోయిన వారం నేను ముగించానండి. ఒక్కసారి చెప్పేసి నేను 36వ అధ్యాయానికి వెళ్ళిపోతాను. మొదటి యుగం నిర్దోషమైన యుగం, ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్. దాని తర్వాత ఏజ్ ఆఫ్ కాన్షియన్స్, మనసాక్షి యుగం. మనసాక్షి అంటే దేవుడు ఆజ్ఞలని ప్రజల మనసులనే పెట్టాడు. ఇప్పుడు నోవా తరం శిక్షింపబడింది అని అంటే అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. అయినా సరే వాళ్ళు చేసిన పాపంలో బట్టి దేవుడు ఎందుకు శిక్షించాడు? ధర్మశాస్త్రం లేని సమయంలో కూడా ఎందుకు శిక్షించాడంటే ఆయన ఆజ్ఞలని ప్రజల మనసులో ఆయన రాసి ఉన్నాడు. ఏది కరెక్టో ఏది తప్పో మనసాక్షియే చెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అదంతా కూడా మనం చూసాము. దాని తర్వాత హ్యూమన్ గవర్నమెంట్, నోవా వరదలు అయిపోయిన తర్వాత బాబేల్ గోపురం వరకు మనం గమనిస్తే అది మానవుల ప్రభుత్వం యుగం. నిమ్రోద్ రాజు అనే రాజు, ఆయన నాయకత్వంలో ఆ బాబేల్ గోపురము దేవునికి విరోధంగా తిరుగుబాటుగా అది కట్టబడింది. దాని తర్వాత మనం చూస్తే 12వ అధ్యాయం ఆదికాండం నుంచి వాగ్దాన యుగం, అబ్రహాం పిలుపుతో వాగ్దాన యుగము ప్రారంభమైంది. దాని తర్వాత ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి సీనాయి కొండ దగ్గర వచ్చినప్పుడు ధర్మశాస్త్రం యుగము ప్రారంభమైంది. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఏ యుగం అన్నా ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఒక యుగము సమాప్తం అయినప్పుడు. ఎక్కడ నిర్దోషమైన యుగం సమాప్తమైందో అక్కడి నుంచి మనస్సాక్షి యుగం ప్రారంభమైంది. ఎక్కడ మనస్సాక్షి యుగం సమాప్తమైందో అక్కడి నుంచి హ్యూమన్ గవర్నమెంట్ యుగం. హ్యూమన్ గవర్నమెంట్ యుగం ఎక్కడ సమాప్తం అవుతుందో అక్కడి నుంచి మనం చూస్తే
వాగ్దాన యుగం అంటే బైబిల్లో క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ నేను చెప్తున్నాను. ఈ ఈవెంట్స్ ఎక్కడ అది సమాప్తం అవుతుందో, 11వ అధ్యాయం ఎక్కడ సమాప్తం అవుతుందో 12వ అధ్యాయం అక్కడ ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనస్సాక్షి అనేది ఇప్పుడు కూడా వర్తిస్తుంది. మనస్సాక్షి అనేది ఇప్పుడు కూడా వర్తిస్తుంది. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందామా? అన్యులకి బైబిల్ లేదు, అన్యుల దగ్గర క్రైస్తవులకి ఇవ్వబడిన లేఖనం లేదు. అయినా సరే వాళ్ళు పాపం చేస్తే దేవుడు దేన్ని బట్టి శిక్షిస్తాడు? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా సురేఖ. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అంటే ఆ యుగం ఎండ్ అవుతుందంటే బైబిల్లో ఆ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఓకే, హ్యూమన్ కాన్షియన్స్ ఇస్ స్టిల్ వెరీ మచ్ దే, హ్యూమన్ గవర్నమెంట్ ఇస్ స్టిల్ వెరీ మచ్ దే. ఎక్కడ ఆ చాప్టర్ ఎండ్ అవుతుందో ఇంకొక చాప్టర్ అలా స్టార్ట్ అవుతుందని నేను మీతో పంచుకుంటున్నాను. చదవమ్మా. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రము ప్రతి వ్యక్తి మనస్సులో రాయబడి ఉన్నది. అది ఆల్ అండర్స్టాండింగ్. సో మనస్సాక్షి అనేది ఎప్పుడు ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు అన్యులను కూడా శిక్షిస్తాడు. ఇప్పుడు అన్యుల దగ్గర బైబిల్ లేకుండా ఉండొచ్చు, కానీ ఏది కరెక్టో ఏది తప్పో వాళ్ళకి తెలుసు. మనస్సాక్షిలో దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. దాని తర్వాత కృపాయుగం అంటే కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచే మనం కృపాయుగం అని చెప్పడానికి వీల్లేదు. ట్రాన్సిటరీ పీరియడ్ అని నేను మీతో పంచుకున్నాను. ట్రాన్సిటరీ పీరియడ్ అంటే ఫుల్ పిక్చర్, మనకి దేవుడి పరిపూర్ణమైన సంకల్పం అంతా కూడా మనం పత్రికలకు వచ్చినప్పుడు మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొత్త నిబంధనం అంటే అవును మత్తయి సువార్త నుంచి ప్రారంభం అవుతుంది. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ పాతకాలము లెవి అధ్యాయంలో రాయబడిన అర్పణలు మనం అర్పిస్తున్నామండి ఇప్పుడు? గివ్ మీ అన్ ఆన్సర్, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు మరియా యోసేపు ధర్మశాస్త్రం లెవికాండం 12వ అధ్యాయంలో గువ్వలని తీసుకొని వెళ్ళాలి, మీ దగ్గర యాక్చువల్గా గొర్రెలను తీసుకొని వెళ్ళాలి, మీ స్తోమత ఎలాగుందో దాని ప్రకారంగా మీరు ప్రవర్తించాలి, మీ దగ్గర డబ్బులు లేకుండా ఉంటే, మీ దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీరు గువ్వలను తీసుకొని వెళ్ళాలని ఉంది. సో యోసేపు మరియా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత శిశువుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని యెరూషలేంకి గువ్వలు తీసుకొని వెళ్ళారు. సో అదంతా కూడా ఇప్పుడు మనకు వర్తించదు. ఇవంతా కొత్త నిబంధనం అనేది మత్తయి సువార్త నుంచి ప్రారంభం అవుతుంది, కానీ అదంతా కూడా మనకు వర్తించదు. యేసుక్రీస్తు ప్రభు వారు సున్నతి పొందారు, అదంతా కూడా వర్తించదు. దేవుని పరిపూర్ణమైన సంకల్పం ఏంటో అనేది మనకి పత్రికలకు వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది. దాని తర్వాత మనం ప్రకటన గ్రంథంకి వస్తే లాస్ట్ ఏజ్ అంటే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ తర్వాత మనం గమనిస్తే ఆయన యుగము, కింగ్డమ్ ఏజ్, దేవుని రాజ్యం యుగము ప్రారంభమవుతుంది. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ ఎ కర్సర్ అట్ నంబర్ 7. చూడండి, విజయ్ బ్రదర్ కూడా చూపిస్తున్నారు. మనం దాని కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాం క్రైస్తవంగా? యేసుక్రీస్తు ప్రభువు మనకి నేర్పించిన ప్రార్థన, పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఎందుకంటే అది ఇంకా రాలేదు కాబట్టి. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక. ఎందుకంటే అట్లా జరగట్లేదు కాబట్టి. ఎప్పుడు ఆదాం పాపం చేశాడో ఈ లోకంకి అధికారి ఎవరైపోయారు? సాతానుడు అయిపోయాడు. ఇప్పుడు ఎక్కువ వరకు సాతాన్ చిత్తమే నెరవేర్చబడుతున్నది ఈ లోకంలో, దేవుని చిత్తం నెరవేర్చబడట్లేదు. అందుకే మనం ఆ ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒక దినం వస్తుంది రెండో రాకడ తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు 1000 పరిపాలన స్థాపించినప్పుడు, ఇంకా కొత్త భూమి కొత్త యుగ ఆకాశము ఒక 1000 సంవత్సరాల తర్వాత సృష్టింపబడినప్పుడు దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దాని కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని చిత్తం ఈ లోకంలో పరిపూర్ణంగా నెరవేర్చబడితే కరప్షన్ ఉంటుందా అండి ఈ లోకంలో? అడుగుతున్నా మిమ్మల్ని. ఉండదు. మర్డర్స్ ఉంటాయా? టెర్రర్ అటాక్స్ ఉంటాయా? అడుగుతున్నా, చెప్పండి. ఉండదు. సో ఇప్పుడు ఉంటుంది అంటే దేవుని రాజ్యం ఇంకా పరిపూర్ణంగా రాలేదు. ఆయన చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడట్లేదు. అందుకే మనము ఆ ప్రార్థన చేస్తుంటాం. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి,
గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి స్థానిక సంఘం దేంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు, ఆయన రక్తం చేత ఎవరిని కొనుక్కున్నాడు, వాళ్ళ జీవితాల్లో మాత్రం జాగ్రత్త వినండి, ఎవరెవరిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం చిందించి కొనుక్కున్నాడు, ఆయన ప్రజలుగా చేర్చుకున్నాడు, వాళ్ళ జీవితంలో మాత్రం జాగ్రత్త వినండి, దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాలి. లేకుండా ఉంటే వాళ్ళు దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారు. ఇప్పుడు అన్యులు తప్పు చేస్తే దేవుడు వాళ్ళని శిక్షించకుండా ఉండొచ్చు, ఎందుకంటే తీర్పిచ్చే దినము అందరికీ కూడా చివరి తీర్పు ఉంటుంది. అననీయ సఫైరా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అననీయ సఫైరా క్రైస్తవులుగా కాకుండా సంఘం బయట అబద్ధం మాట్లాడుంటే వాళ్ళు కింద పడిపోయి చనిపోయేవారా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. నో. కానీ ఇప్పుడు వాళ్ళు యేసు రక్తం చేత కొనబడారు కాబట్టి, సంఘంలో సభ్యులై ఉన్నారు కాబట్టి, దేవుని సన్నిధిలో ఉంటూ అబద్ధం మాట్లాడారు కాబట్టి వాళ్ళు దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారు. సో ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు రాబోయే వేళ్ల పరిపాలనని సూచిస్తున్నారు, వాళ్ళు రాబోయే వేళ్ల పరిపాలనకి ప్రతిబింబమై ఉన్నారంటే ఆయన రక్తం చేత కొనబడిన క్రైస్తవులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో మాత్రం దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు మన జీవితంలో అయితే నెరవేర్చబడాలి. కొరింథు సంఘ సభ్యులు కొంచెమంది అపవిత్రంగా జీవిస్తూ ప్రభు బలలో పాల్గొన్నప్పుడు ఏమైందంట? ఒకసారి తీయండమ్మా. 1 కొరింథీ 11:29 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 1 కొరింథీ 11:29 సిస్టర్ సురేఖ చదివి వినిపిస్తారు. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కంటిన్యూ. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అపవిత్రంగా జీవిస్తూ యేసు రక్తం చేత కొనబడిన తర్వాత, సంఘంలో నాటబడిన తర్వాత, ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత మరి అపవిత్రంగా జీవించే కొరింథు సంఘ సభ్యుల గురించి ఏమని రాయబడినది? మీలో అనేకులు రోగిలై ఉన్నారు. ఎందుకు? దేవుని శిక్షకి పాత్రలు అవుతున్నారు వాళ్ళు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మనము క్రైస్తవులంగా రాబోయే వేళ పరిపాలనకి మనం ప్రతిబింబమై ఉన్నాం. మన జీవితంలో మాత్రం పరలోకంలో దేవుని చిత్తం ఎలాగా నెరవేర్చబడుతుందో మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో 7 యుగంలో బైబిల్లో ఉన్న స్క్రిప్చర్ పోర్షన్స్ చాప్టర్స్ ప్రకారంగా నేను బ్రాడ్గా అవుట్లైన్ ఒక పానోరామిక్ వ్యూ తీసుకొని వచ్చాను. ఏమనంటే, మొదటిగా నిర్దోషమైన యుగం, మనసాక్షి యుగం, మానవుల ప్రభుత్వం యుగం, దాని తర్వాత వాగ్దాన యుగం, ధర్మశాస్త్రం యుగం, కృపాయుగం, దేవుని రాజ్యము యుగం. విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ గో టు చాప్టర్ 36 అండి. ఈ 36 చాప్టర్ నేను మీ ముందు తీసుకొని వచ్చే ముందు నేను ఒక మాట చెప్తాను. నేను విజయ్ బ్రదర్ని, ఇజ్రాయెల్ బ్రదర్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ హాలిడేస్ని చక్కగా వాడుకుంటారు. ప్రతి పబ్లిక్ హాలిడే టైంలో సిఫీలో వాళ్ళు ఎప్పుడు కూడా సెమినార్స్ పెడతారు. అయితే నేను ఒక మాట మీతో పంచుకోవాలి. ఏమనంటే, చాలామంది క్రైస్తవులు వంశావళిలు చదవరు. ఏముంది నేర్చుకోవడానికి వంశావళిలో? వీడు వీడిని గానేను, వీడు వీడిని గానేను, ఏముంది అని దాటి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వంశావళిలో కూడా మనం నేర్చుకునే అనేక పాఠములు ఉన్నాయి. దేవుడు ఎందుకు వంశావళిలను రాసి పెట్టాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మనము ఏబిసిడి నేర్చుకోకుండా ఇంగ్లీష్ స్కాలర్స్ అయిపోతామండి? స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకుండా స్కాలర్స్ అయిపోతామా? అవలేము. సో దేవుడు ప్రత్యేకమైన కారణం బట్టి వంశావళిలని పెట్టి ఉన్నాడు. బైబిల్లో ఉన్న వేరే వాక్య భాగములు మనము ఎప్పుడు సరిగా అర్థం చేసుకోగలుగుతామంటే వంశావళిలో ఏముందో అది చదివినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు నేను చెప్తున్నానండి, ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఉజియా. నేను ఇప్పుడు 36వ అధ్యాయానికి వస్తాను, కానీ వంశావళిల ప్రాముఖ్యత నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్త వినండి. ఒక రాజు ఉన్నాడు, ఉజియా. ప్రారంభంలో మంచి రాజు, యూదా రాజ్యంకి రాజు, సాత్వికుడై ఉన్నప్పుడు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దాని తర్వాత గర్వం చేత ఆయన తప్పుదారిలో వెళ్ళాడు. ఆ తప్పుదారి ఏంటి అని అంటే,
నేను సహోదరి సురేఖని ఈ వాక్య భాగం చదవడానికి ముందే చెప్తున్నాను. అంటే అమ్మా రెడీగా ఉండమ్మా. 1 సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఓకే, దాంతో రెడీగా ఉండు. అయితే నేను చెప్తున్నాను, ఆ ఉజ్జియా రాజు ఏం చేశాడు? గర్వం చేత ఏ పనులు యాజకులు చేయాలి, ఏ పనులు లెవీలు చేయాలి, ఆ పని చేయటకు ఆలయం లోపల దూరుతున్నాడు. దేవుని చేత శిక్షింపబడాడు. ఇంకా ఏమైంది అని అంటే కుష్ఠరోగిగా మార్చబడాడు. కుష్ఠరోగము ఆయన మీద వచ్చింది. అయితే యాజకుల పని, లెవీల పని లెవీలే చేయాలి. అది ఆల్ అండర్స్టాండింగ్. సో జస్ట్ వంశావళిల ప్రాముఖ్యత చెప్పుటకు ఉదాహరణకి నేను ఇది చెప్తున్నాను. ఓకే, అయితే సహోదరి సురేఖతో నేను ఒక వాక్య భాగం చదివిపిస్తాను. అప్పుడు మీకు వెంటనే ఒక సందేహం రావాలి. ఓకే, మా చదవమ్మా 1వ అధ్యాయం 1వ వచనం 1 సామెతల గ్రంథం. ఎందుకంటే వంశావళిల సెమినార్ జరిగింది, కొంచెమంది పాల్గొన్నారు, కొంచెమంది పాల్గొలేదు, న్యూ కమర్స్ ఉన్నారు. కాబట్టి ఈ మాట చెప్పి నేను 36వ అధ్యాయానికి వస్తాను. ఓకే, చదవమ్మా. ఎఫ్రాయిము మన్యమందు రామతయమోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు చాలు. మా సండే స్కూల్ దినం నుంచి హన్నా కథ మనం వింటూనే ఉంటాం. గొడ్రాలైన హన్నా యూదుల సమాజంలో గొడ్రాలుగా ఉండాలంటే అది చాలా మానసిక వేదనకి గురి అవుట. ఎందుకంటే ప్రతి గొడ్రాలు ఆమె ఏం ఆశిస్తుంది అని అంటే, నేను మెస్సయ్యకి తల్లి అవ్వాలి అని కోరుకుంటారు. అయితే జాగ్రత్తగా వినండి, విజయ్ బ్రదర్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక వాక్య భాగం కూడా సిద్ధపరిచి పెట్టి ఉన్నారు. అయితే జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇఫ్రాయిమీయుడైన ఎల్కన్నా కొడుకు సామ్యలు దేవుని ఆలయంలో పనిచేయగలుగుతాడండి? అరే, ఉజ్జియా రాజే శిక్షింపబడాడు అంటే హన్నమ్మ ప్రార్థన మనం సండే స్కూల్ దినం నుంచి మనం వింటున్నాం. ఆ పాఠంలో ఆ లెసన్స్ మనం సండే స్కూల్ దినం నుంచి వింటున్నాం. హన్నమ్మ ప్రార్థన చేసింది, ఒట్రాలై ఉండి గర్భఫలం కొరకు ఆమె వాగ్దానం చేసింది దేవుని సన్నిధిలో, నువ్వు అప్పచెప్పిన నాకు నువ్వు ఇచ్చే బహుమానంగా కుమారుణ్ణి నేను సేవకు అర్పిస్తాను. మరి ఇఫ్రాయిమీయుడైన ఎల్కన్నా కుమారుడైన సామ్యలు దేవుని ఆలయంలో పనిచేయగలుగుతాడా? అడుగుతున్నా మిమ్మల్ని, గివ్ మీ అన్ ఆన్సర్. అరే, రాజువే శిక్షింపబడాడండి. ఉజ్జియా రాజు నేను యాజకుని పని చేస్తాను అని అంటే దేవుడు శిక్షించారు. మరి ఎల్కన్నా వచ్చి ఇఫ్రాయిమీయుడు. 1 సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఇఫ్రాయిమీయుడు అని ఉంది. మరి ఆయన కుమారుడు సామ్యలు ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి ఆయనకు హక్కు ఉందా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. లేదు. అందుకే వంశావళిని మనం చదవాలి. నేనేం చెప్పాను? బైబిల్లో ఉన్న ఒక అంశం మనం తీసుకుంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటే, ఎక్కడన్నా ఒక చోటలో మనకు సందేహం వస్తే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకున్నప్పుడు ఆ సందేహం క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, విజయ్ బ్రదర్ నా మైండ్లో ఏముందో ఆయన ముందే గేజ్ చేసి ఆ సెమినార్లో కూడా ఆయన పాల్గొన్నాడు. కాబట్టి ఏ వాక్య భాగం చూపించాలో ముందే చూపించేస్తున్నారు. 1 దినవృత్తాంతం 6వ అధ్యాయానికి వస్తే ఏమని ఉంది ఒకసారి చదవండి అమ్మా. 1 దినవృత్తాంతం 6వ అధ్యాయము 27వ వచనం నుంచి చదవమ్మా. 27వ వచనం నుంచి సురేఖ సిస్టర్ చదివినిపిస్తారు. 1 దినవృత్తాంతం 6వ అధ్యాయము 27వ వచనం నుంచి. నాహూతు కుమారుడు ఎలియాబు కుమారుడు యెరోహాము కుమారుడు ఎల్కానా, సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబీయాయు. చాలమ్మా, ఇక్కడ చూడండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు సామ్యూయేలు ఎవరు కుమారుడు? ఎల్కన్నా కుమారుడు. యాక్చువల్లీ ఎల్కన్నా ఏ గోత్రంకి చెందిన వ్యక్తి? పైన వెళ్ళండి విజయ్ బ్రదర్, ఒకసారి కథ చూపించండి. 19th verse. These are the clans of the Levites listed according to their fathers. ఇది లెవీల వంశావళి అని రాయబడి ఉన్నది. సామ్యూయేల్ యాక్చువల్లీ లెవీ గోత్రంకి చెందిన వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ?
ఆయనకి ప్రత్యక్ష గుడారంలో పనిచేయటకు హక్కు ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే హన్నమ్మ చేసిన ప్రార్థన తప్పు కాదు. ఆర్ సామ్యలు వచ్చి ప్రత్యక్ష గుడారంలో ఏలీకి, ప్రధాన యాజకుడైన ఏలీకి సహకారిగా ఉండటం తప్పు కాదు. ధర్మశాస్త్రంకి విరోధంగా ఏం కూడా జరగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మొదటి దినవృత్తాంతం 6వ అధ్యాయం మనం చదవకుండా ఉంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సామ్యలు లేవీయుడు అనేది మనకు తెలుస్తుందా? నో. చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. తెలియదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే బైబిల్ స్టడీ అంటే మనం 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకోవాలి. మరి ఎల్కానాకి ఇఫ్రాయిమీయుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇఫ్రాయిమీయుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఎల్కానాకి? జస్ట్ ఐఎమ్ కమింగ్ టు 36 చాప్టర్. మిమ్మల్ని మెంటల్గా ట్యూనప్ చేస్తున్నాను. ఎందుకంటే 36వ అధ్యాయంలో ఈసావు వంశావళి అక్కడ రాయబడి ఉన్నది. ఈసావు ద్వారా వచ్చిన సంతానం ఏంటో ఆ వివరాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. మనం జస్ట్ దాటి వెళ్ళిపోదానికి లేదు, దాంట్లో కూడా కొన్ని మర్మాలు ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలంటే వంశావళిల ప్రాముఖ్యత మనకు తెలిసి ఉండాలి. న్యూ కమర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంత లోతులు వెళ్ళి మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అందరు కూడా ఇండియన్స్ కాబట్టి, నేను కూడా ఇండియనే కాబట్టి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని వాడక భాషలో ఏ మాట వాడి వర్ణిస్తారమ్మా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళని చెప్పండి. చూడండి విజయ్ బ్రదర్ వెంటనే ఆన్సర్. హైదరాబాదీస్. వెరీ గుడ్. ముంబైలో ఉన్న వాళ్ళని చెప్పండి. ముంబై కార్స్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. విజయ్ బ్రదర్ చూడండి వెంటనే ఆన్సర్స్ ఇస్తున్నారు. అయితే ఏమైంది అని అంటే, జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథం మనము 21వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు ఒక మాట దేవుడు అక్కడ రాసి పెట్టారు. ఏమనంటే 12 గోత్రాలు, ఇజ్రాయేలీలలో 12 గోత్రాలు, వాళ్ళకి భూమి విభాగించబడినప్పుడు వాళ్ళ భూమి నుంచే కొంచెం భాగము లెవీలకు కూడా వాళ్ళు ఇచ్చి, లెవీలు మా అందుబాటులో ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం ఎక్కడ పెట్టబడిందంటే షీలో అనే ఒక ప్రాంతంలో పెట్టబడింది. అది ఆల్ అండర్స్టాండింగ్. ఎక్కడ పెట్టబడింది? షీలో. సో అందరు లెవీలు షీలోలోనే ఉంటాయి ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉందో. మరి ధర్మశాస్త్రంతో కూడిన ఏ మాటన్నా తెలుసుకోవాలంటే లెవీల దగ్గర రావాలి అంటే, ప్రతిసారి దూర దూర ప్రాంతం నుంచి షీలోకి రావాలంటే, ఆర్ వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలంటే యాజకులు పక్కన ఉంటే చాలా బాగుంటుంది. ప్రతి దానికి షీలోకి రావాలంటే ఇజ్రాయేలీలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు ఏం చేశారు అని అంటే, మాకియబడిన పట్టణాలు, దాంట్లోనే కొన్ని పట్టణాలు మేము లెవీలకు ఇస్తాం, వాళ్ళు మాకు అందుబాటులో ఉండాలి, యాజకులు మా అందుబాటులో ఉండాలని వాళ్ళకి 48 పట్టణాలు ఇచ్చారు. ఎన్ని పట్టణాలు ఇచ్చారు? 48 పట్టణాలు. బ్రదర్ విజయ్ ఆల్రెడీ ఆ ఫైల్ మీరు తీశారు. దాంట్లో మీరు చూస్తే ఆ ఫైల్ కూడా బహుశా చూపిస్తారు విజయ్ బ్రదరు. ఆ 48 పట్టణాలు కూడా ఎక్కడ ఉన్నాయో బ్లాక్ డాట్స్ మనం చూడొచ్చు. ఆ ఫైల్ కూడా వెంటనే విజయ్ బ్రదర్ చూపించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అందరికి కనిపిస్తుందా? బ్లాక్ డాట్స్ కనిపిస్తున్నాయా? ఎస్ ఆర్ నో? చూడండి. సో వాళ్ళకి ఇఫ్రాయిం వాళ్ళు కూడా 4 పట్టణాలు ఇచ్చారు. చూడండి, ఇఫ్రాయిం గోత్రం వాళ్ళు కూడా 4 పట్టణాలు, అన్ని కలిపి 48 పట్టణాలు ఇదే ఇజ్రాయెల్ మ్యాప్లో ఇవ్వబడింది. సో ఎల్కానా ఆయన లెవీడ్ అయి ఉండి ఇఫ్రాయిమీలు లెవీలకి ఇచ్చిన పట్టణంలో పుట్టాడు కాబట్టి ఇఫ్రాయిమీలు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? లేకపోతే ఆ ఇఫ్రాయిమీడ్ అనే పేరు రాదు. మరీ చెప్తున్నా, ఎల్కానా సామ్యుయల్ గారి నాన్నగారు ఆయన లెవీయుడే, కానీ ఎక్కడ పుట్టాడు? ఇఫ్రాయిమీలు లెవీలకు ఇచ్చిన పట్టణంలో పుట్టాడు కాబట్టి మొదటి సామ్యుయల్ గ్రంథం 1వ అధ్యాయంలో ఇఫ్రాయిమీయుడు అని రాయబడింది, కానీ ఆయన లెవీయుడే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను మరి మిమ్మల్ని అడుగుతున్నా, ఈ విషయము మనం వంశావళి చదవకుండా ఉంటే వీలవుతుందండి అర్థం చేసుకోవడానికి? మరి ఇఫ్రాయిమీయుడు అయిన సామ్యుయల్ ఎలా పనిచేయగలుగుతాడు ప్రత్యక్ష గుడారంలో అనేది ప్రశ్న రాదు. ఎస్ ఆర్ నో? ఈమెన్ ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు వంశావళిని మనం చదవాలి. ఇప్పుడు కొంచెం ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి కొంచెం లోతులో వెళ్తున్నాను. ఇప్పుడు లెవీడు దేవుని సేవనే చేయాలి. లెవీడు ఏం చేయాలి? దేవుని సేవనే చేయాలి, అవునా కాదా? మరి హన్నమ్మ చేసిన త్యాగం ఏంటమ్మా? నేను నా కుమారుణ్ణి దేవుని సేవకే సమర్పిస్తాను అని చెప్తున్నదే. మరి లెవీడు దేవుని సేవ కాకుండా ఏం చేస్తాడు?
యాజకుడు కాకుండా మరి ఏం పని చేస్తాడు? మరి హన్నమ్మ చేసిన ప్రమాణంలో ఏమైనా తప్పుందా? తప్పు లేదు. తప్పు లేదు. ఎందుకు? జాగ్రత్త వినండి. ఇక్కడ తల్లిలు ఉన్నారు, నాన్నగారులు కూడా ఉన్నారు. తల్లిలు మీరు జవాబిస్తే చాలా మంచిది. లేక లేక పుట్టిన కుమారుడు, ఆయనని రోజు ఒక తల్లి చూసుకోవాలని కోరుకుంటుందా లేదా? లేక లేక పుట్టిన కుమారుడిని. Yes. ఆర్ నో? Yes. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఆమె చేసిన త్యాగం ఏంటంటే, ఆ సామ్యలు యాజకుని పని ఆ ఇఫ్రాయిం గోత్రం ఇవ్వబడిన పట్టణంలో కూడా ఆయన చేయగలుగుతాడు. కానీ ఆమె త్యాగం ఎక్కడుందంటే శారీరక ఎడబాట్లు. వాళ్ళు ఉండే పట్టణము ఇఫ్రాయిం గోత్రం ఇవ్వబడిన పట్టణం. కానీ సామ్యల్ని ఆమె ఎక్కడ పెట్టడానికి కోరుకుంటున్నది? షీలోలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ శారీరక ఎడబాట్లనే త్యాగం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లేకపోతే లేవి పని చేయకుండా ఏం చేస్తాడమ్మా? లేవీడు దేవుని యాజకుని పని చేయకుండా ఉంటే ఏం చేస్తాడు? దాంట్లో ఏం త్యాగం ఉంది అని నెక్స్ట్ ప్రశ్న ఏర్పడుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అక్కడ త్యాగం ఎక్కడుందంటే శారీరక ఎడబాట్లు. లేక లేక పుట్టిన సామ్యాన్ని రోజు చూసుకోవాలని తల్లి కోరుకుంటుంది. కానీ ఆయన దేవుని సేవనే చేయని. కానీ ఇఫ్రాయిం గోత్రము ఇవ్వబడిన పట్టణంలో కాదు, కానీ అక్కడ షీలోలో చేయుటకు నేను ఆయనని సమర్పిస్తాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా చెప్పండి. ఈ రహస్యం, ఈ మర్మం మీరు అర్థం చేసుకుంటే ఇంకా దేవుని చిత్తం చూడండి. దేవుని అద్భుతమైన చిత్తం, అద్భుతమైన ప్రణాళిక. హన్న ప్రార్థన చేసినప్పుడు ఎవరు వింటున్నారండి? చెప్పాలి, అన్మ్యూట్ చేసుకోండి. ఆయన అనుకుంటున్నాడు ఈమె తాగొచ్చింది అనుకుంటున్నాడు. ఆన్సర్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు కాదా? ప్రధాన యాజకుడు కదా? అవునా కాదా? రైట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు ఎంతో మంది లెవీలు షీలోలో ఉన్నారు, దేవుని సేవ చేస్తున్నారు, ఎక్కడ ప్రత్యక్ష గుడారం ఉందో. ఇప్పుడు హన్నమ్మ ప్రార్థన ఎలి వినినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, దేవుడు నీ ప్రార్థనను విన్నాడమ్మా, దానికి నువ్వు జవాబు పొందబోతున్నావు. నువ్వు గొడ్రాల గర్భఫలం నీకు ఇవ్వబోతున్నాడు, నువ్వు చేసిన వాగ్దానం కూడా నువ్వు నెరవేర్చుకుంటావు అని ఆయన చెప్పాడు. ఆ మాటలతో ఓదార్చబడి హన్నమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు సపోజ్ ఎలి హన్నమ్మ ప్రార్థన వినకుండా ఉంటే, కొన్ని రోజుల తర్వాత హన్నమ్మ వస్తున్నది, నా కుమారుణ్ణి షీలోలో పనిచేయుటకు నేను ఇస్తున్నా, ఈయన కూడా లేవీయుడే, షీలోలో ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు నేను ఈయనని ఇస్తున్నాను అంటే, ఎలి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందమ్మా, చాలా మంది లేవీలు ఉన్నారమ్మా, మీ కుమారుడు నాకు అవసరం లేదమ్మా అని చెప్పొచ్చు. కానీ ఆయన ఆల్రెడీ హన్నమ్మ ప్రార్థన విన్నాడు కాబట్టి, ఆయన నోటి నుంచే ఆ మాటలు వచ్చినాయి కాబట్టి దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నువ్వు చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు అని ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి హన్నమ్మ సామ్యుయల్ని తీసుకొని వచ్చినప్పుడు షీలోలో ఏలి చేర్చుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సామ్యుయల్ని ప్రత్యక్ష గుడారం సేవలో పెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, లెవీలు ఏమైనా తక్కువ ఉన్నారమ్మా? షీలోలో అడుగుతున్నా. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు లెవీలో ఏమైనా సంఖ్య తగ్గిందా? గివ్ మీ అన్ ఆన్సర్. నో. ఏమైనా తక్కువ ఉంటుందా? అన్ఎంప్లాయ్మెంట్ చెప్పొచ్చు కదా. నాకు చాలా మంది లెవీలు ఉన్నారు, నువ్వు ఎందుకు ఈ అబ్బాయిని తీసుకొని వచ్చి నాకెందుకు ఇస్తున్నావు? ఆ అబ్బాయి అక్కడ పుట్టాడు కదా, ఇఫ్రాయిం గోత్రం మీకు ఇవ్వబడిన పట్టణంలో, అక్కడే దేవుని సేవ చేయని అని చెప్పొచ్చు. కానీ దేవుని చిత్తం చూడండి, ఆయన ఎందుకు ప్రత్యక్ష గుడారంలో పనిచేయాలి సామ్యులు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? అందరు ఇశ్రాయేలీలు షీలోకి వస్తారు ప్రత్యక్ష గుడారం. ఆయన ప్రవర్తన ఏలీ కుమారుల ప్రవర్తనతో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంది. సమర్పణ కలిగిన జీవితం జీవిస్తున్నాడు సామ్యులు. ఆయన ఒక కోనలో పుట్టి కోనలో పెరుగుంటే ఇశ్రాయేలీలకి నాయకుడు అవ్వడానికి వీలుందా? అడుగుతున్నా మిమ్మల్ని. న్యాయాధిపతి అవ్వడానికి వీలుందా? ఏదో ఒక కోనలో పుడితే
లేదు పాస్టర్. లేదు, అందరి ముందు పెరగాలి, షీలోలో ఉండాలి. ఇజ్రాయేలీలు 3 పండుగలు ఆచరించుటకు ఎక్కడున్నా సరే షీలోకి రావాలి. అక్కడ సామ్యులు ఎంత మంచి అబ్బాయి అని చూడాలి. ఆయన నాయకుడుగా దేవుడు నిర్ణయించిన దినము వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా ఆయనను అంగీకరించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని చిత్తం అంతా కూడా ఎట్లా ఒక్కటి మీద ఒకటి ఆధారం పడి ఉందో. ఆర్ యు ఆల్ విత్ మీ? మన లేఖనం అంటే చుంటేదైన దానికంటే మాత్రం అయినది. మనం లోతులో వెళ్తే ధననిధులు అలా వస్తుంటాయి బయట. ఆయన షీలోలో ఉన్నాడు కాబట్టే, అందరు ఆయనను చూస్తున్నారు కాబట్టే చిన్నప్పటి నుంచి ఏమని రాయబడి ఉన్నది తీయండమ్మా. 1 సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. సురేఖ సిస్టర్ చదివి వినిపిస్తారు. 1 సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. అందరు తెలుసుకొని ఎందుకు షీలోలో ఆయనని ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయులందరూ కూడా చూస్తున్నారు కాబట్టి. సో సరి అయిన సమయం వచ్చినప్పుడు, ఏలీ ఇంకా ఆయన కుమారులు శిక్షింపబడిన దినం వచ్చినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు ఒకే దినము, ఇజ్రాయేలు నాయకుడు లేకుండా లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాయకుడు ఎంతో అవసరం ప్రజలను నడిపించడం. వాళ్ళు ఒకే దినం చనిపోయారు, ఎలి ఇంకా 2 కుమారులు. నాయకులు లేకుండా ఉంటే కలవరం ఉండదమ్మా సమాజంలో? ఎస్ ఆర్ నో? టెల్ మీ. మీ దగ్గర నుంచి ఆన్సర్ పొందుతున్నాను. నాయకుడు లేకుండా ఉంటే ప్రజల్లో, సమాజంలో కలవరం ఉంటుందా లేదా? ఉంటుంది. ఉంటుంది. కానీ ఈయన ఆల్రెడీ సిద్ధపరచబడ్డాడు కాబట్టి, మానసికంగా ఇజ్రాయెల్ దేశం కూడా సిద్ధపరచబడింది కాబట్టి, నెక్స్ట్ నాయకుడు సామ్యుయేలు అవుతాడని ఏం కలవరం పుట్టలేదు. ఎవరు శిక్షింపబడాలో వాళ్ళు శిక్షింపబడారు. ఎలి కుమారులు ఒకే రోజు చనిపోయారు. ఎలి కూడా దేవుని చేత ఒక వైపున చెప్పాలంటే శిక్షింపబడాడు. ఎందుకంటే వాళ్ళ కుమారులని ఈయన ఎలాగా శిక్షించాలో అంత శిక్షించలేదు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో all this is possible only when you read the genealogies. వంశావళి చదవకుండా ఉంటే ఈ మర్మాలు మనకు అర్థం కావు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కొత్తగా వచ్చిన వాళ్ళు, మన గ్రూప్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, October 2 సెమినార్ తర్వాత వాళ్ళు, నేను జీనియాలజీతో కూడిన ఫుల్ డే సెమినార్ తీసుకున్నప్పుడు సిఫీలో వాళ్ళు లేరు. సో అనేక మర్మాలు ఉన్నాయి. ప్లీజ్ డు నాట్ బైపాస్ ద జీనియాలజీస్. ప్రతి క్రైస్తవుడు కీర్తనకారుడు చేసిన ప్రార్థన చేసి లేఖనం చదవటం స్టార్ట్ చేయాలి ప్రతి దినం. 119వ కీర్తన 18వ వచనం ఏమని రాయబడి ఉన్నది అక్కడ? ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కనులని ప్రభువా విప్పుము. అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనకి బయలుపరుస్తాడు. నేను October 16, 1983 మారుమనసు పొందింది. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. October 16, 1983 మారుమనసు పొందిన పాస్టర్ సురేష్ మనోహరన్ గారు, అప్పుడు పాస్టర్ కూడా కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్న సురేష్ మనోహరన్ గారు, October 17, 1983 24 గంటల్లో ఈ ప్రసంగం చేయగలుగుతారండి? ఈరోజు చేసే ప్రసంగం చెప్పండి. వీలు కాదు. మరి నేను ఎలా నేర్చుకున్నాను? కీర్తనకారుడు ప్రార్థన చేసి నేను బైబిల్ చదువుతా. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు ప్రభువా. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు దేవుడు అన్ని బయలుపరుస్తూ ఆయన సంకల్పం ఏంటో, ఆయన రహస్యాలు ఏంటో, ఆయన మర్మాలు ఏంటో నాకే కాదు ప్రతి క్రైస్తవునికి ఆయన బయలుపరుస్తాడు. దాన్ని బట్టి ఒక క్రైస్తవుడు ఒక స్థాయికి వచ్చి ఉపదేశకుడుగా మార్చబడతాడు, బోధకుడుగా మార్చబడతాడు, కాపరిగా మార్చబడతాడు. అది ఒక దినంలో వచ్చేది కాదు. ఆత్మికంగా ఎదిగే కొలది, వాక్య జ్ఞానంలో ఎదిగే కొలది దేవుడు వేరే బాధ్యతలు అప్పచెప్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ Psalm 119 verse 18 and then read the Bible. ప్రతిరోజు లేఖనం చదివే ముందు ఏ వాక్య భాగం మీరు చదువుతారు? 119వ కీర్తన 18వ వచనం. అది కూడా చదవమా ఒకసారి సురేఖ. ఏమని రాయబడి ఉన్నది? దాని తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. 119వ కీర్తన 18వ వచనం. ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము.
నా కన్నులు తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఆశ కలిగిన ప్రాణంని దేవుడు తృప్తిపరుస్తాడా, తృప్తిపరచడా? తృప్తిపరుస్తాడు. మరి అటువంటి ప్రార్థన చేసి లేఖనం చదివినప్పుడు ఆయన ధననిధులు చూపించాడా, బయలుపరచడా? బయలుపరుస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జీనియాలజీస్ ఆర్ నాట్ టు బి నెగ్లెక్టెడ్. ఎందుకంటే జీనియాలజీలో ఉన్న ఒక పాయింట్ మనకు దొరికి వేరే పాయింట్స్ మనం అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్స్ గో టు 36. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు నెక్స్ట్ లైన్. ఇది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ చూడండి, మొదటి 8 వచనాలు మనం గమనిస్తే ఈసావు తగ్గింపు మనకు కనిపిస్తుంది. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరు దేవుడిని సంతోషపరచాలని కోరుకుంటారో వాళ్ళ పట్ల దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే వాళ్ళ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తారు. ఒక వాక్య భాగం నేను చదివించేసి మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దాని తర్వాత మొదటి 8 వచనాలు కూడా సహోదరి సురేఖ మనకి చదివినిపిస్తారు. మొదటిగా ఈ మొదటి 8 వచనాలు చదివినిపించమ్మా. ఏదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయేతు సహోదరునైన బాషెమాతును పెండ్లి ఆడెను. ఆదా ఏశావునకు ఎలీఫాజును కనెను. బాకేమత్ అమ్మా కొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తే స్ట్రైట్ అవే 6వ వచనంకి వచ్చేమ్మా. 6, 7, 8 సార్ అంటే పేర్లు అక్కడ రాయబడి ఉన్నది, కొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంటే 6, 7, 8. మెయిన్ మనం ఏం ఫోకస్ చేస్తున్నామంటే ఆ సాత్వికం. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరొక దేశంనకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారికి భరింపలేకపోయాను. అప్పుడు ఏశావు శేయీరు మనుషుల మన్యములో నివసించెను. ఏశావు అనగా ఏదోము. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు 16వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చదువుతామా? సామెతల గ్రంథం 16:7 ఏమని రాయబడి ఉన్నది? దేవుని కార్యములు ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఆయన మారని దేవుడు. 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన 16వ అధ్యాయము 7వ వచనం అమ్మా. సామెతల గ్రంథం 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక సమయంలో బ్రదర్ విజయ్, యూ కెన్ కమ్ బ్యాక్ టు ద స్లైడ్. ఒక సమయంలో ఈసావు యాకోబుని చంపాలని కోరుకోలేదా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. కోరుకున్నాడు. మరి ఇటువంటి మార్పు ఎలాగొచ్చింది? యాకోబులో మార్పు వచ్చింది కాబట్టి ఈసావులో మార్పు వచ్చింది. యాకోబు అప్పటి వరకు స్వార్థప్రియుడు, ఆయన కొరకే జీవిస్తున్నాడు. ప్రతి ఆలోచన వెనకాల నా లాభం ఏంటి అని చేసేవాడు. ప్రతి క్రియ వెనకాల ఆయన ఆలోచన ఏముండేది? ఈ కార్యం వల్ల నాకేం లాభం, ఈ కార్యం వల్ల నాకేం లాభం. అటువంటి యాకోబు పీనియేల్ దగ్గర మారు మనసు పొందుతున్నాడు. ఎప్పుడు దేవునితో పెనుగులాడాడో ఆ దినం నుంచి యాకోబు జీవితంలో టర్నింగ్ పాయింట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఆయన సరిగా శారీరకంగా నడుచుకున్నాడో ఆత్మిక విషయంలో ఆయన కుంటోడు. కానీ ఎప్పుడు యాక్చువల్గా శారీరక విషయంలో కుంటోడు అయ్యాడో ఆ దినం నుంచి ఆయన ఆత్మికంగా సరిగా నడుచుకోవడం స్టార్ట్ చేశాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి.
మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కావు. దేవుడు ఏమంటున్నారు? యెషయా-గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలుందో భూమితో పోలిస్తే నా ఆలోచనలు అంత ఎత్తైన చోటలో ఉన్నాయి. ఎప్పుడు భౌతికంగా సరిగా నడుచుకుంటున్నాడో యాకోబు ఆత్మిక విషయంలో కుంటుతున్నాడు. కానీ ఎప్పుడు భౌతికంగా కుంటడం స్టార్ట్ చేశాడో ఆత్మికంగా సరిగా నడుచుకోవటం స్టార్ట్ చేశాడు. ఆ సంఘటన తర్వాత పినియేల్లో ఆయన కుంటోడు అయిపోయిన తర్వాత దేవునితో పెనుగులాడి ఆశీర్వదించబడి ఆ సంఘటన తర్వాత యాకోబు ఎవరినైనా మోసగించినట్టు మనకు అనిపిస్తుందా అండి? ఒక్క సందర్భం అని ఉందా యాకోబు ఎవరినైనా మోసగించుట? లేదు. అప్పటి వరకు మోసగాడు. దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? యథార్థంగా యాకోబు అంటే మోసగాడు అని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు మనం యథార్థంగా మన పాపములని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో దేవుడు మనకి ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మన జీవితంలో ఇంకొక కొత్త అధ్యాయం ప్రారంభం చేసే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు యాకోబు మారు మనసు పొందాడు, దేవుని సంతోషపరచుటయే నా ముఖ్యమైన గురి అని అనుకొని జీవించటం ప్రారంభం చేశాడు, అప్పటి వరకు ఆయన అన్నయ్య ఆయనకి శత్రువు అయి ఉన్నాడు ఈసావు. ఒక సమయంలో ఎప్పుడు చంపాలని కోరుకున్నాడు. నా నాన్నగారు ఈసాకు చనిపోయిన తర్వాత నేను చంపేస్తాను నా తమ్ముడిని అని అనుకున్న ఈసావు ఇప్పుడు చూడండి ఆయన సాత్వికం. అరే మా ఇద్దరు మందలు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, పాపం నా తమ్ముడు కూడా వచ్చాడు, ఆయన మంద కూడా విస్తరిస్తున్నది, నా మంద కూడా విస్తరిస్తున్నది, నేను పొట్లాడకూడదు నా తమ్ముడితో, నేను ఇంకొక చోటకి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈసావు బలవంతం చేయలేడమ్మా యాకోబుని అక్కడి నుంచి పంపించే విషయంలో? నువ్వు వెళ్ళరా బాబు అని చెప్పడానికి వీలు కాదా? చెప్పొచ్చు, వీలు అవుతుంది. కానీ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? దేవుణ్ణి మనం ఎప్పుడు సంతోషపరచటమో ప్రయత్నిస్తాము, ఆ విషయంలో మనం యథార్థంగా ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు ప్రయాసపడతామో దేవుణ్ణి సంతోషపరచుటకు, దేవుడు మన శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తారు. ఆ మిత్రులు అప్పటి వరకు ఉన్న శత్రులు మనల్ని చంపాలని కోరుకొని ఉండొచ్చు, కానీ మిత్రులుగా మాడి మన కొరకు త్యాగం కూడా చేయటకు సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా ఒక జ్ఞాపకం పెట్టుకోండి, బైబుల్ మనం చదివేటప్పుడు తేటగా కనిపించే అద్భుతాలు బట్టి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్తుంటాం, తప్పట్లు కొడుతుంటాం. తేటగా కనిపించే అద్భుతాలు, విశాలమైన ఎరికో గోడ కూలిపోయింది హల్లెలూయా అని అంటాం. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో, అక్కడ రాహాబు ఇంటి వాళ్ళు రాహాబు అందరు కూడా ఉన్నారు, అది కూలిపోయిందమ్మా ఎరికో గోడతో పాటు? ఆ భాగం కూలిపోయిందా? లేదు. అది నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నా, తేటగా కనిపించే అద్భుతాలు బట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ మనం చెప్తూ ఉంటాం. కానీ నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నాం. ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో అది కూలిపోలేదు, అది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే నిశ్శబ్దంగా జరిగే అద్భుతం ఏంటి? ఒక సమయంలో నేను చంపివేసేస్తాను యాకోబు, నా తమ్ముడిని చంపివేసేస్తాను అని అనుకున్న ఈసావు ఇంత త్యాగం చేస్తున్నాడండి. నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా చెప్పకూడదా మనం దాని గురించి? చెప్పండి, ఎక్కడ ఉన్నారు? కెన్ ఐ హియర్ అన్ హల్లెలూయా? హల్లెలూయా. హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఇది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. అరే ఒక సమయంలో నా తమ్ముడిని చంపివేసేస్తాను అని కోరుకున్న ఈసావు ఇప్పుడు ఆ తమ్ముడు గురించే త్యాగం చేస్తున్నాడు. ఎవరు తీసుకొని వచ్చారు ఆ మార్పు? దేవుడు. ఎందుకు ఆ మార్పు తీసుకొని వచ్చాడు? ఎందుకంటే యాకోబు మారు మనసు పొందాడు, దేవుణ్ణే సంతోషపరుస్తానని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన శత్రుని ఆయన మిత్రుడిగా మారుస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం ఈసావు వంశావళికి మనం వస్తున్నాము. కొంచెం లేట్ అయినా సరే కొంచెం ఈరోజు కోఆపరేట్ చేయండి. నేను ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి, ఎందుకంటే ఈసావు వంశావళి మనం స్టార్ట్ చేస్తున్నాము.
బ్రదర్ విజయ్ లెట్స్ గో ఇక్కడ చూడండి. నేను అన్ని కూడా సహోదరితో చదివించట్లేదు, ఎందుకంటే పేర్లు అప్పుడప్పుడు హీబ్రీ పేర్లు నోట్లో ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం కష్టం అవుతుండొచ్చు. అరమిక్ భాషలో, గ్రీక్ భాషలో, హీబ్రీ భాషలో రాయబడిన పేర్లు ప్రొనౌన్స్ చేయడం కొంచెం కష్టం అవుతుండొచ్చు. అయితే జస్ట్ మనం 36వ అధ్యాయం 9వ వచనం నుంచి 19వ వచనం చదివితే ఈసావు వంశావళి ఈసావు వంశావళి కాదు, ఈసావు పిల్లలు, ఆయన సంతానం, అన్ని వివరాలు ఉన్నాయి. దాంట్లో మనం గమనిస్తే 9వ వచనం నుంచి 12వ వచనం 2 పేర్లు మనం చూడొచ్చు. ఒకటి తీమాన్, ఇంకొకటి అమలెక్. మరి చెప్తున్నా, అక్కడ చూడండి, నేను పిక్చర్లో కర్సర్ కూడా పెట్టి, పాయింటర్ కూడా పెట్టి చూపిస్తున్నాను. ఒక పేరేంటి తీమా, ఇంకొక పేరేంటి అమలెక్. సో నేను మీ ముందు తీసుకొని వచ్చే నెక్స్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే, నేను అన్ని రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్ విజయ్. ఇక్కడ చూడండి, నేను వాడే రైమింగ్ వర్డ్స్ అన్ని కూడా వైతో ఎండ్ అయ్యే వర్డ్స్. మొదటి 8 వచనాలు హ్యూమిలిటీ అంటే సాత్వికం. అలాగే 9వ వచనం నుంచి 14వ వచనం నేను వాడిన 2 సబ్ హెడింగ్స్. సావి అంటే జ్ఞానం, సావి అంటే జ్ఞానం. అనిమాసిటీ అంటే ద్వేషం. ఓకే, 2 మనకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి జ్ఞానంతో కూడిన వ్యక్తి మనకు కనిపిస్తాడు బైబిల్లో. ఇంకొక గుంపు మనకు కనిపిస్తుంది, అదేంటంటే ఇజ్రాయేలీలని ద్వేషించిన గుంపు, అది అమాలేకులు. ఓకే, సో మొదటిగా లెట్ us లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. సావి, తీమాన్. తీమాన్ ఎవరు? ఈసావు సంతానంలో ఆయన పేరుంది. ఓకే, ఈసావు సంతానంలో ఎవరెవరు ఉన్నారో దాంట్లో తీమాన్ పేరు. గ్రాండ్ సన్ అని ఉంది చూడండి బ్రదర్, పైన వెళ్ళండి. ఈసావు ఆదాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎలీఫాస్నిగా నేను, ఎలీఫాసు పిల్లలు, దాంట్లో తీమాన్ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకొని ముందుకు వెళ్ళాలి. అదేంటంటే జాగ్రత్తగా వినండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇండియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఆఫ్ బెంగాల్ అని నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, రొనాల్డ్ రోస్ కనిపిస్తున్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ కనిపిస్తున్నారు, సివి రామన్ గారు ఎక్కువ వరకు ప్రొఫెసర్గా కల్కటాలో చేశారు. అమార్త్య సెన్ కనిపిస్తున్నారు, పుట్టింది పెరిగింది అంతా కూడా కల్కటాలో. మదర్ టెరిసా పరిచర్య చేసింది కల్కటాలో. అభిజిత్ బెనర్జీ గారు రీసెంట్గా 2019లో నోబెల్ ప్రైజ్ గెలిచారు. ఓకే, ఇప్పుడు ఈ 6 పేర్లు దాంట్లో రొనాల్డ్ రోస్ కూడా చాలా రోజులు అక్కడే రీసెర్చ్ చేశాడు మలేరియా గురించి. తర్వాత హైదరాబాద్లో కూడా వచ్చి రీసెర్చ్ చేశాడు. ఇప్పుడు బెంగాలీస్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ భారతదేశం వైపున. ఓకే, సో దీంట్లో ఈ పేరు నేను చదివినిపిస్తుంటే రొనాల్డ్ రోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, అమార్త్య సెన్. మదర్ టెరిసా అయితే చారిటీ అండి, ఆమె నోబెల్ ప్రైజ్ వచ్చింది చారిటీ గురించి, ఆమె చేసిన సామాజిక సేవ బట్టి. అభిజిత్ బెనర్జీ. ఈ పేరు నేను చదువుతుంటే ఏ విషయం మీకు తేటగా కనిపిస్తుంది బెంగాలీస్లో? రొనాల్డ్ రోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, అమార్త్య సెన్, అభిజిత్ బెనర్జీ, సివి రామన్. ఏం కనిపిస్తుంది? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇంకా బెంగాలీస్ ఉన్న అమ్మా సైంటిస్టులు అంటే ఎలాగో దానికి పునాది ఏంటి, ఏముండాలి? నేను ఇండికేట్ చేస్తున్నాను, నా బాడీ లాంగ్వేజ్ చూడండి, ఏముండాలి సైంటిస్ట్? ఆక్యుమన్, జ్ఞానం అన్ని కూడా ఉండాలి. ఆ ప్రాంతం ఇంకా కొంచెం మంది మీకు నవ్వు వస్తుండొచ్చు. బెంగాలీస్ చాలా ఫిష్ తింటారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అలాగే మలయాళీస్ కూడా చాలా ఫిష్ తింటారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇలాగ అంటుంటారు. కానీ జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నా, ఒక ప్రాంతము పేరు పొందింది భారతదేశంలో జ్ఞానం విషయంలో, ఇంటెలిజెన్స్ విషయంలో అంటే బెంగాల్. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అందరు కూడా మీరు చూడండి బెంగాల్తోనే మనం అసోసియేట్ చేస్తాం. ఇంకా ఆ గూగుల్లో చూసిన పిక్చర్ కూడా చూడండి, ద కోల్కతా కనెక్షన్ అని ఉంది చూడండి బ్రదర్ విజయ్, పాయింటర్ కర్సర్. ద కోల్కతా, ఇది నేను తయారు చేసిన ఇది కాదు, పిక్చర్ కాదు. ద కోల్కతా కనెక్షన్, 1 city 6 నోబెల్ ప్రైజెస్ కింద ఉంది చూడండి. సో అలాగే తీమాన్ దేని గురించి
చాలా పేరు పొందింది. అది మనము చూద్దాం. అది మనం అర్థం చేసుకుంటే యోబ్ గ్రంథం మనకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఓకే, దిస్ ఇస్ జస్ట్ అన్ అపిటైజర్ ఫర్ యూ. నెక్స్ట్ వీక్ మనం చాలా లోతైన విషయాలు తెలుసుకోబోతున్నాం యోబ్ గురించి. ఓకే, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి 49వ అధ్యాయం 7వ వచనం. సురేఖ సిస్టర్స్ చదివిపిస్తారు. తీమాను దేని గురించి చాలా పేరు పొందింది అంటే, దాని తర్వాత వాళ్ళు విగ్రహారాధికులుగా మారారు, దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారు, అదంతా కూడా తర్వాత ఉంది. కానీ మొదటిగా దేని గురించి అది అంత మంచి పేరు పొందింది? ఇంకా దేవుడే ఏమంటున్నారు తీమాన్ గురించి? ఒకసారి చదవమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా ఏదోమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానమిక నేమియు లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానం వ్యర్థమాయనా. చూడండి, తీమాన్లో ఉన్న జ్ఞానం ఏమైంది? వాళ్ళ మంచి మంచి ఆలోచనలు ఎక్కడ పోయినాయి? ఎందుకంటే దేవుడే అంటున్నారు. అంటే తీమాన్ దేని బట్టి చాలా పేరు పొందింది? జ్ఞానం బట్టి, లోతైన ఆలోచనలు బట్టి, సరి అయిన దారిలో నడుచుకోండి అని వేరే ప్రజలకి చెప్పే విషయం బట్టి అది చాలా పేరు పొందిన ప్రాంతం. ఎలాగ బెంగాల్ భారతదేశంలో పేరు పొందిందో జ్ఞానం విషయంలో, సైంటిఫిక్ నాలెడ్జ్ విషయంలో, డిస్కవరీస్ విషయంలో, అలాగే తీమాన్ ఆ కాలంలో చాలా పేరు పొందింది. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వెళ్తున్నాను. ఓకే, సో ఈసావు సంతానంలో మనం చూస్తే తీమాన్ కనిపిస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఆయన సంతానంలో పుట్టిన వ్యక్తి. ఓకే, ఆయన ఎవరు? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. విజయ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, యోబు స్నేహితుల్లో ఎలిఫాజ్ ద టీమనైట్ అని కనిపిస్తాడు. ఓకే, ఒకసారి చదవమ్మా. యోబు నానా నష్టాలకి గురి అయినప్పుడు, నానా బాధలకి గురి అయినప్పుడు ఆయన ముగ్గురు స్నేహితులు ఆయనని ఓదార్చుటకు వస్తారు. వాళ్ళ పేర్లు మనం చూద్దాం. వాళ్ళ పేర్లు ఏంటో మనం చూద్దాం. 11వ వచనం చదవమ్మా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫాజు, షూహీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫారు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ టు దట్ స్లైడ్ బ్రదర్ విజయ్. నేను ఇంగ్లీష్లో ఆ ఫ్రేజ్ వాడానండి. మీరు అన్మ్యూట్ చేసుకొని తెలుగులో కూడా దీని అర్థం చెప్పచ్చు. నేనైతే చెప్తాను, కానీ మీ దగ్గర నుంచే నేను వినాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మనం విని ఈ ఇంగ్లీష్ ఫ్రేజ్ బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే దాని అర్థం ఏంటి? ఒకే జాతి పక్షులు ఒకే గూడు. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అంటే దాని యాక్చువల్ ప్రాక్టికల్ మీనింగ్ ఏంటి? జ్ఞానుల మధ్యన స్నేహం కలిగించుకుంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? గుడ్ ఫ్రెండ్స్ లివ్ టుగెదర్, బ్యాడ్ ఫ్రెండ్స్ లివ్ టుగెదర్. ఇప్పుడు ఒక మంచివాడు వెళ్ళి, ఒక నీతిమంతుడు వెళ్ళి ఒక స్మగ్లర్తో స్నేహం పెట్టుకుంటాడండి? అడుగుతున్నా. నీతిమంతుడు, క్రైస్తవుడు, ఒక స్మగ్లరు హంతకుడితో వెళ్ళి స్నేహం పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఆయన మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ స్నేహం అయితే పెట్టుకోడు. కానీ తీమానీయుడైన ఎలీఫాజ్ చాలా జ్ఞానంతో కూడిన ప్రాంతం. అది జ్ఞానం గురించి పేరు పొందిన ప్రాంతం. దేవుడే ఆ మాటలు పలుకుతున్నారు. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనంలో తీమాన్లో ఉన్న జ్ఞానం ఏమైంది అని అంటే దేవుడే గుర్తించారు తీమాన్లో చాలా మంది జ్ఞానులు ఉన్నారని. ఇప్పుడు తీమానీయుడైన ఎలీఫాజు యోబు స్నేహితుడు అని అంటే యోబు జ్ఞానియా కాదా? చెప్పండి. అవును. yes, right, hallelujah, praise the Lord. నేను లోతైన మర్మాలు,
వచ్చే వారం మీతో పంచుకుంటాను. ఎందుకంటే వీఆర్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. ఓకే, యోబు గురించి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యోబు దీర్ఘశాంతుడండి, యోబు లాంటి దీర్ఘశాంతం మనకు అవసరం. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి, దీర్ఘశాంతం చూపించాలి. ఎవరన్నా యోబు జ్ఞానం గురించి ప్రసంగాలు విన్నారా? అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. యోబు జ్ఞానం గురించి ఎక్కడన్నా ప్రసంగాలు విన్నారా? లేదండి. లేదు. ఆయన ఎంత గొప్ప జ్ఞాని అనేది తీమాను కనెక్షన్తో ఆ విషయాన్ని నేను వచ్చే వారం మీతో పంచుకుంటాను. దీర్ఘశాంతుడే యోబు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన దీర్ఘశాంతము చాలా గొప్పది. కానీ ఆయన సొలొమోన్ కంటే జ్ఞానియా? సొలొమోన్ కంటే జ్ఞాని అని చెప్పొచ్చా? అన్ని వివరాలు వచ్చే వారం మనము చూసుకుందాం. ఆ ఈసావు వంశావళిలో ఆ తీమాన్ పేరు కనిపించింది కాబట్టి మనం 360 పర్స్పెక్టివ్ తీసుకుంటున్నాం, వేరే వాక్య భాగంతో కనెక్ట్ చేస్తున్నాం. తీమాన్ దేని గురించి పేరు పొందింది అది మనం చూసాం. సో అక్కడి నుంచి వచ్చిన స్నేహితుడు యోబు దగ్గర స్నేహం కోరుకున్నాడంటే యోబు కూడా జ్ఞాని అయి ఉండాలి. సో ఏ ఏ క్షేత్రంలో ఆయన జ్ఞానం మనకు కనిపిస్తుంది. అవును, దీర్ఘశాంతుడు అయిన యోబు అని మనకు తెలుసు, శ్రమలని ఓర్పుతో సహించాడనేది మనకు తెలుసు. కానీ ఆయన జ్ఞానం ఎంత గొప్పదో అది కూడా మనము తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి విజయ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఎంతో మంచి ఆశలతో కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. లేఖనంలో ఉన్న నూతనమైన మర్మాలు మేము తెలుసుకోవాలి. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించాలి. లేఖనంని మేము పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. మేము ఆత్మికంగా ఎదగాలి అని ఎంతో మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, ప్రాముఖ్యమైన పాఠములు. ఎప్పుడు మేము మిమ్మల్ని సంతోషపరచుటకు నిర్ణయించుకుంటామో మా శత్రులను కూడా మీరు మాకు మిత్రులుగా చేసే దేవుడై ఉన్నారు. అటువంటి పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు ఈరోజు. ఇదే కాకుండా వేరే పాఠాలు కూడా మీరు మాకు నేర్పించున్నారు. ప్రతి విషయం తండ్రి ఏమేమి మేము నేర్చుకున్నాము, మేము వినేవాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఓవర్ టు